హాయ్ హలో నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్టైల్ చేపల పులుసు నేర్చుకుందాము. మీకు చూపిస్తాను. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు: 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, చింతపండు గుప్పెడంత మనకు కావాల్సినంత వేసుకోవచ్చు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, కారం, బెండకాయలు, ఉప్పు. నేను కల్లుప్పు తీసుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కల్లుప్పు ఏంటంటే హెల్త్ కి చాలా మంచిది, అందుకని నేను కల్లుప్పే వాడతాను. చేపల పులుసుకి నేను మోచేప తీసుకున్నాను. మోచేప శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసి కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ ఉల్లిపాయలు శుభ్రంగా తొక్కలు అవి తీసేసి ముక్కలు చేసేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ నేను పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ చేసుకున్నాను. చింతపండు శుభ్రంగా కడిగేసి చింతపండు పులుపు తీసి రసం తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్ళొచ్చు. నేను తయారీ విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. బాండీ పెట్టుకోండి. ఇది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, ఈ 3 సమపాల్లో తీసుకోండి. మనం అరోమా వాసన బాగా వచ్చేదాకా వేపుకోవాలి. మంచి స్మెల్, మంచి అరోమా వస్తుంది. మార్చేసుకోకూడదు, మనకి వేగుతుంటే వాసన బాగా వస్తుంది, అప్పుడు అది తీసేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది, ఇది చాలా బాగుంటుంది. చిటపట్లు ఆడుతుంది కదా, బాగా వేగినట్టు. ఇది తీసేసుకొని పొడి చేసుకోవాలి. మిక్సీ చేసుకొని తీసుకోండి. ఇక ఫ్రెండ్, ఆల్రెడీ నేను పొడి చేసుకున్నాను. మెత్తగా చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. దీనికి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. నేను మట్టి దాకా వాడతాను. చేపల పులుసుకి చాలా బాగుంటుంది, ఆరోగ్యం కూడా, అందుకే నేను ఇదే వాడతాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్, ఎందుకంటే చేపల పులుసు ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిది. నేను ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఇది బాగా కాగిన తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు తీసుకోండి. ఇంకా వేస్తే వేసేసుకుంటాను. మీరు ఒక 5 minutes బాగా ఆయిల్ బాగా తేలేదాకా ఉంచుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసి ఉండిద్దాం. ఓకే ఫ్రెండ్స్, 5 minutes అయింది, చూద్దాం. ఇలా ఆయిల్ ఇలా తేలుతుంది. ఇలా అయితే ఆయిల్ బాగా ఇలా తేలితే చేపల పులుసుకి లాస్ట్ ఆయిల్ బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు,
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా, అది వేసేస్తాను. ఇది వేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికితే ఇది కూడా బాగా ఆయిల్ బాగా దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా? ఆయిల్ ఇలాగా బాగా తేలింది. దీంట్లోకి ఇప్పుడు వేసుకోవాల్సిన కారం 3 స్పూన్లు వేస్తున్నాను. సరిపోతే వేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. కల్లుప్పు 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం బాగా కలుపుకుంటే ఇంత బాగా పడుతుంది. దీంట్లో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చేప ముక్కలు దీంట్లోకి వేసుకొని ఒక 5 minutes వండించుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. కలిపేయకూడదు, కలిపేస్తే విడిపోతుంది. ఒక 2 నిమిషాలు అలా వండించుకుంటే వంట పెట్టి చూద్దామా? ఇలా ముక్కలు ఉన్నాయి కదా, గరిటెతో పెట్టామంటే ముక్కలు అయిపోతాయి, చిన్న చిన్న పీసులు అయిపోతాయి. దాన్ని ఇలాగా గ్లాస్ తీసుకొని ఇలా కలుపుకోండి. ఇలా ముక్కలకి బాగా ఇదైన తర్వాత కొంచెం ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుపు వేసేసుకోవాలి. పులుపు సరిపోకపోతే ఇంకా పులుపు తీసుకొని వేసుకోవచ్చు. నేను తీసుకున్న వాటికి పులుపు సరిపోద్ది నాకు. ఈ ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు బాగా మరుగుతే పచ్చివాసన అంటే పోతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. ఆయిల్ ఇలాగా తేలుతుంది. 10 నిమిషాలు బాగా ఉడికిందండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు.
అలాగే నేను ఇందాక ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి చేశాను కదా, ఈ పొడి వేసుకోవడం వల్ల చేపల పులుసు ఇంకా వాసన బాగుంటుంది, రుచి వస్తుంది, నీసు వాసన అది ఏమి ఉండదు, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్. బాగా కలిపిస్తాం. ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సరే ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయింది, ఒకసారి చూద్దామా. అయిపోయింది. మనకి చేపల పులుసు అయ్యింది లేనిది అనేది ఎలా తెలుస్తుందంటే, మనకి ఇలా ఆయిల్ తేలి ఇలా చేప ముక్కలు పైకి ఎలా వచ్చినాయి అంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇలాగా నీసు వాసన అది కూడా రాదు. ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చూద్దామా. టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. దీనికి కొంచెం కొత్తిమీర డెకరేషన్ చేసుకుంటే మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఇది మీరు ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలపండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.